మనుషులుగా చేసేసారు ఆల్రెడీ. నేను చెప్పినట్టు 3 గంటలో 4 గంటలో దర్శనం అయిపోతుంది, ఏది టోకెన్ తీసుకుని వెళ్తే. దాన్ని ఏఐతో పెట్టారనుకోండి, ఏఐ కంపెనీ వాడు బాగుపడతాడు, వాడికి ప్రచారం లభిస్తుంది. ఇక్కడ ఆ టైంలో క్యూ లైన్లో కాకుండా నువ్వు ఈ కంపార్ట్మెంట్లో కూర్చోకుండా డైరెక్ట్గా పంపించడం మిగించేశారనుకోండి, బయట క్యూ లైన్ పెరిగిపోతాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే మనం ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే, మీరు క్యూ లైన్ అంత కంపార్ట్మెంట్ దాటి వచ్చినప్పుడే బాధ. మీరు అబ్జర్వ్ చేయండి, రోడ్డు మీద ఉన్నోడు తిట్టుకుంటాడు, కంపార్ట్మెంట్లోకి వెళ్ళగానే ఒక రిలాక్స్ అయిపోతాడు. ఏదో నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నానులే అని. 1, 2, 3, 4, 5 ఇట్లా ఎన్ని వచ్చినా సరే కంపార్ట్మెంట్లో ఉన్నాం కదా, ఆ దగ్గరలోనే దర్శనం అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అదన్నా చెయ్యండి. లేదా ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఆ చిట్ట చివరిలో అంటే ఈ పబ్లిక్లో ఈ సెల్ ఫోన్ ప్రెషర్ పోవాలంటే లోపలికి ఫోన్లు అలౌ చేయాలి, చేసి చిట్ట చివరిలో కలెక్ట్ చేయాలి. అది చేస్తే ఈ లోపల జరిగే ఎన్ని వీడియోలు తీస్తారు సార్. ఇందులో ప్రధానంగా నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో, ఒకవేళ ఆగమ నిబంధనలకైనా విరుద్ధం అవుతుందా ఇలా టెక్నాలజీ ఉపయోగించడం, ఏ టెక్నాలజీతో వాడి, లేదంటే గూగుల్ టీసీఎస్తో అనుసంధానం పెట్టుకుని అన్ని చేయడం కరెక్ట్ కాదా? అంటే గుడి లోపలికేం సంబంధం ఉండదు కాబట్టి ఏముండదు ఏఐ దాంట్లో. ఏఐ దేనికి వాడతారు? బయట క్యూ లైన్లకే కదా వాటికి వాడేది. అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైనా టికెట్స్ అయిన ఇస్తున్నారు. నన్ను అడిగితే ఒకటండి, అంటే ఏఐ ఆయన అనేది మంచి ఈ ఉద్దేశంతోనే అన్నారు. ఎందుకంటే